రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ఏడాది హంద్రీనివా కాల్వ వెడల్పు పనులకు గడువు నిర్దేశించుకొని పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామని గుర్తు చేశారు. అదే తరహాలో 2026 ఏడాదిలో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో ఉద్యాన రంగంలోని అభివృద్ధి కార్యక్రమాలు, పూర్వోదయ పథకం, నల్లమల సాగర్ సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో చేపట్టాల్సిన పీపీపీ ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ పథకం, శాసకీయ నిధుల వినియోగం వంటి అంశాలపై చర్చించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు ఆయా పథకాలు, ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం దావోస్ పర్యటన నుంచి తిరిగి రాగానే తనకు సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత ఏడాది వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే సంక్షేమాన్ని అమలు చేశామన్నారు. 2026లో కీలక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందని, పూర్వోదయ స్కీమ్ ద్వారా ప్రకాశం సహా రాయలసీమలోని 9 జిల్లాల్లో అభివృద్ధి చేయొచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండించేలా రైతులను సమాయత్తం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నల్లమల సాగర్ విషయంలో కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో సంప్రదింపులు జరపాలన్నారు. వివాదాలు లేకుండా 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందేలా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ ఏడాది పీపీపీ పద్ధతిన వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని అధికారులకు తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచాలని, 2027 నాటికి ఈ స్కీమ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. కీలక రంగాలకు సంబంధించిన వివిధ పథకాలను అమలు చేసే అంశంపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయండి అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రిపోర్టులు సమర్పించాలన్నారు. ప్రణాళికలతో పాటు ఆయా పథకాల అమలుకు అధికారులు సిద్ధంగా ఉండడంతో పాటు క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే సాంకేతిక పరమైన అంశాలు ఏవైనా ఉంటే వాటిని కూడా వెంటనే పరిష్కరించుకునే అంశంపై ఫోకస్ పెట్టండి సూచించారు ఏపీ సీఎం.